ఈ బైబిల్ గ్రంథంలో యేసునామం కొరకు మొట్టమొదటిగా చంపబడిన హతసాక్షి యేసునామం కొరకు స్టెఫను. మొట్టమొదటి హతసాక్షి ఎవరు? స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. అక్కడి నుంచి ప్రారంభించబడిన ఈ వరుస ఈరోజు ప్రవీణ్ అన్న వరకు వచ్చింది. పోయిన వారం చెప్పాను మీకు, ఒక లెక్క ఉంది దేవుడి దగ్గర. ఆ లెక్క పూర్తయ్యే వరకు అందరూ కాదు కానీ కొందరు మాత్రం దేవుని కోసం చంపబడాలి. అది దేవుని ప్రణాళిక అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఈ వారం ఆ మిగిలిన 3 క్వశ్చన్లు కూడా పూర్తి చేసేసి ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. ఇక మీదట ప్రవీణ్ అన్ననే కాదు, ఇంకా ఎవరిని చంపినా కూడా ఒకటే పాయింట్ పెట్టుకోవాలి, ఇతను దేవుని చిత్తంలో దేవునికి ఒక చంపబడాలని నిర్ణయించబడిన వ్యక్తి కాబట్టి అన్ని జనుల చేతికి దేవుడు అప్పగించాడు. దేవుని కోసం ప్రాణం పెట్టాడు. పరలోక రాజ్యంలో బలిపీఠం కింద సిటీ, సెంటర్ ఆఫ్ ద సిటీలో, మిడిల్ సిటీలో దేవుని పాదాల దగ్గర ఉన్నాడని సంతోషంతో మనం ముందుకు సాగిపోవాలా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అంతేగాని కృంగిపోయి, దిగులుపడి, వేదనపడి, బలహీనపడి, నిజమే వస్తుంది, ఖచ్చితంగా మనకు బాధలు వస్తాయి. కానీ బైబిల్లో ప్రభు మనకి దీన్ని ఆజ్ఞాపించినప్పుడు మనం ఖచ్చితంగా దిగులు పడకుండా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బిడ్డలారా, ఒక్కసారి మనం పోయిన వారం నేర్చుకున్న వాక్యాన్ని ఒకసారి మనం రివైజ్ చేద్దాం, తర్వాత ముందుకెళ్దాం. 6 ప్రశ్నలు చెప్పాను మీకు. సంఘ చరిత్రలో హతసాక్షుల ప్రస్థానం అనే అంశాన్ని మనం ధ్యానం చేయాలంటే 6 ప్రశ్నలు చెప్పాను. మొదటి ప్రశ్న, హతసాక్షులు అంటే ఎవరు? హతసాక్షులు అంటే ఎవరు? ఒకటే మాట, యేసుక్రీస్తు నామం కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, యేసునందలి విశ్వాసం కోసం చంపబడిన వాళ్ళే హతసాక్షులు. ఈ హతసాక్షి అనే పదం ఏ భాషలో తెచ్చారు? గ్రీకు భాష. మార్టిర్ అనే పదాన్ని హతసాక్షిగా మనం క్రోడీకరించారు, ట్రాన్స్లేట్ చేశారు. మార్టిర్ అంటే హతసాక్షి అని అర్థం. అక్కడి నుంచి వచ్చింది ఆ మాట. ఓకే, అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏం మాట్లాడుకున్నాం? మమ్మల్ని అడగబోకు, మర్యాదగా చెప్పుకో అన్నాడు. చూస్తున్నారు మీరు, ఏందమ్మా మీరు ఎట్టున్నారా? రెండో ప్రశ్న ఏంది? లోకం క్రైస్తవుల్ని ఎందుకు చంపుతుంది? మా పెట్టావా? అది మర్చిపోయి చూడండి, చూస్తున్నాండి. క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు, లేదా లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుంది అంటే, పోయిన వారం మీకేం చెప్పాను? లోకము క్రైస్తవుల్ని ఎందుకు చంపుతుంది అంటే, యేసుక్రీస్తుకి లోకానికి పొంతం లేదు. యేసుక్రీస్తు వారు లోకాన్ని విభేదించాడు, లోకతత్వాన్ని విభేదించాడు. ఆయన పాపంతో రాజీ పడలా, పాపాన్ని వ్యతిరేకించాడు, లోకాన్ని వ్యతిరేకించాడు. యేసును నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా లోకాన్ని విభేదించేవాడే. లోకముతో కలవడు, లోకంతో మమేకం అవ్వడు. అతను వేరు, లోకం వేరు. కాబట్టి తమకు వేరుగా జీవిస్తున్నటువంటి క్రైస్తవుల మీద లోకం ఎప్పటికీ కోపాన్ని ప్రదర్శిస్తుంది. లోకమును విభేదించిన యేసుక్రీస్తును అనుసరించడం వల్ల క్రైస్తవులు హత్య చేయబడుతున్నారు ఈ రోజున. అర్థమైందా? లోకము క్రైస్తవులు ఎందుకు చంపుతుందంటే, తమతో క్రైస్తవులు కలవట్లేదని, తమలాగా బతకట్లేదని, కొత్త రూల్స్ పెట్టుకొని తాగకూడదు, తిరగకూడదు, వ్యభిచరించకూడదు అని లోకంతో కలిసిపోకుండా, వాళ్ళతో కలవకుండా వాళ్ళని వేరు చేసి మనం వేరుగా బతుకుతున్నాం కాబట్టి కోపం వాళ్ళకి మనం అంటే, అందుకే చంపుతున్నారు అని పోయిన వారం చెప్పాను మీకు. రెండో మాట ఏది? లోకము క్రైస్తవులు ఎందుకు చంపుతుంది, లేదా క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు అనే ప్రశ్నకి రెండో జవాబు, సాతానుకి దేవుని ప్రజలంటే భయంకరమైన కోపం. ప్రకటన గ్రంథం 12:17 చదివించాను మీకు. సాతాను మహాగడ సర్పం స్త్రీ సంతానంతో, లేదా ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి ఆల్రెడీ సముద్ర తీరంలో దిగాడని. అంటే సాతాను దేవుని బిడ్డలను చంపడానికి లేదా యుద్ధం చేయడానికి వాడు లైన్లో దిగున్నాడు. వాడికి సమయం కొంచెమే తెలుసు కాబట్టి ఇంకా స్పీడ్ చేశాడు. ఇప్పుడు ఏమండి, కొంతమంది బాధ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు, వేదన పరుస్తున్నారు. కొంతమందికి మీకు ఆధార్ కార్డులు రావు, రేషన్ కార్డులు రావు, ఇంకా రాబోయే రోజులు మీకు రిజర్వేషన్ ఉండవు, రకరకాల మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాటలు మీకు చెప్పానంటే ఉండే రక్తం కూడా పోద్ది. ధైర్యం ఏమో కానీ ఉండే రక్తం కూడా పోద్ది. దమ్ము కలిగిన క్రైస్తవులుగా బతికితే సావు, దాన్ని ఏమంటారు, పిల్లిలాగా ఎలుకలాగా భయపడతా కాదు. వాళ్ళు మనకి బియ్యం ఇచ్చినా ఈగిపోయినా ఏసే మనకు దారి. ఆమె చెప్పండి గట్టిగా. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం పీక అవతల పడి ఏమేమి చేసుకోపో. నా దేవుని కోసం గంజైన దాగి బతికేస్తా కానీ యేసును వదిలే ప్రసక్తే, గొమ్మలదేవ పద్మకి చెప్పాలా, యేసును వదిలే ప్రసక్తే ఎటుపోయింది ఉందట లేదు. ఏమైనా తీసుకో. సాతానికి భీకరమైన కోపం దేవుని బిడ్డలంటే, అందుకే హతసాక్షులు అయిపోతున్నారు కదా. మూడో జవాబు దానికే,
రెండో ప్రశ్న ఏంది? లోకము క్రైస్తవులు ఎందుకు చంపుతుంది అనే దానికి మూడో జవాబు ఏంటంటే యోహాను సువార్త 3:19 ఉంది, క్రైస్తవ్యంలో సత్యం ఉంది, నిజమైన వెలుగు ఉంది, కానీ లోకంలో చీకటి ఉంది. క్రైస్తవ సత్యం చీకటి లోకాన్ని ప్రశ్నిస్తుంది అనమాట. ఇదిగో నేను వెలుగై ఉన్నాను, నువ్వు చీకటిలో ఉన్నావు, పాపంలోంచి బయటికి రా, నువ్వు తప్పు అని క్రైస్తవ సత్యం ఎప్పుడు లోకాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. లోకం చేసే తప్పులు ఎండగడతా ఉంటుంది. అందుకే లోకానికి మనం అంటే పడదు, అందుకే లోకం మనం చంపుతుంది. అర్థమైందా? నెంబర్ 1, లోకమును దేవుడు విభేదించాడు, మనం విభేదిస్తాం, అందుకే లోకం మనం చంపుతుంది. 2, లోకముతో మనం కలవము. పిల్లరా, సాతాను భయంకరమైన కోపం కలిగి మనం దాడి చేస్తున్నాడు, అందుకే మనం చంపుతున్నారు. 3, లోకంలో ఉన్న చీకటిని క్రైస్తవంలో ఉన్న సత్యం ప్రశ్నిస్తుంది. ఎప్పుడు ఆ ప్రశ్నలకు తట్టుకోలేక అన్నలాంటి చంపేస్తున్నారు. అది సంగతి. కాబట్టి క్రైస్తవుల్ని ఎందుకు చంపుతున్నారు? మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో చంపేది క్రైస్తవులను ఒక్కరినే, ఇంకెవరిని చంపరు. క్రైస్తవుల్ని మాత్రమే వెతికి చంపుతారు, అందరినీ కాదు. నేను చెప్తున్నాను కదా, హతసాక్షి లిస్టులో ఉన్న వాళ్ళని మాత్రమే ప్రాణం తీయడానికి అధికారం ఉంది వాళ్ళకి. ఎందుకు అలా చంపుతున్నారంటే క్రైస్తవులు వెలుగై ఉన్నారు, లోకంలో చీకటి ఉంది. ఆ చీకటిని ప్రశ్నిస్తే వాళ్ళ కోపం, ఆ చీకటిని ప్రశ్నిస్తే వాళ్ళ కోపం. మా కంపంతా బయట పెడతారా? మా కంపంతా బయట పెడతారా? ఒరే నాయనా, మీ గ్రంథాల్లో ఇద్దరు మగదేవుళ్ళు ఉన్నారు. ఒక దేవుడేమో స్త్రీగా మారిపోయాడు, ఒక దేవుడేమో పురుషుడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి పాపం చేస్తే ఒక దేవుడు పుట్టాడు. అది ఎలా సాధ్యం? ఇద్దరు పురుషులు పాపం చేస్తే పెట్టట పుడతారా? ఇది ఎట్లా? చంపేయి. వాళ్ళు రాసుకున్న దాన్ని చెప్పినా కూడా అది సంగతి అన్నమాట. పాపం ఉన్న లోకాన్ని వెలుగు ప్రశ్నిస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఇది ఎందుకు అలా జరుగుతుంది అంటే కోపం అన్నమాట వాళ్ళకి, అందుకే చంపుతారు. బిడ్డలారా, కాబట్టి ఈరోజు నుంచి మనం ఏంటంటే అవన్నీ పెట్టుకోకుండా యెహోవా నా కాపరి, నాకు లేము కదని వాక్యాలు చెప్పుకుందాం అన్నోడు గట్టిగా అదిలో చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మనకు ఏం వద్దు సార్, నమ్మకు దండాలు పెడతా నీకు, మనకు ఏం వద్దు, యెహోవా నా కాపరి, ఆది కాండం, ఆది దేవుడు భూమి మీద సృజించాడు, చెప్పుకో అంటారు. మీరా అయ్యా, మనకు కావాల్సిందే. బిడ్డలారా, క్రైస్తవులు పాపాన్ని దుష్టత్వాన్ని బహిర్గతం చేస్తారు. నిజమైన క్రైస్తవులు లోకంతో రాజీ పడరు, సమాజంలో చెడుని ప్రశ్నిస్తారు, అన్యాయాన్ని ఎత్తి చూపిస్తారు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ తత్వమే లోకానికి మాయని మచ్చగా లేదా ఆ సమాజాన్ని క్షోభానికి కోపానికి గురి చేస్తుంది. అందుకే వాళ్ళు కక్ష పెంచుకుంటారు మన మీద. వాళ్ళల్లో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తాం కాబట్టి చంపుతున్నారు. అయిపోయింది. 2 ప్రశ్నలు చెప్పాను నేను. హతసాక్షులు అంటే ఎవరో చెప్పాను. ఎందుకు క్రైస్తవ్యాన్ని లోకం చంపుతుందంటే 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు 3వ ప్రశ్నకి వెళ్దాం. పోయిన వారం చెప్పాను మీకు, పోయిన వారమే. దేవుడు తన ప్రజలని హతసాక్షులు అయ్యేటట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుడు ఆపలేడా? దేవుడు అనుకుంటే ఆపచ్చు కదా. ఎందుకు చంపేస్తుంటే, తన బిడ్డలను చంపేస్తుంటే ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు? దేవుడు తన ప్రజలను హతసాక్షులు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే పోయిన వారం చెప్పాను మీకు. నెంబర్ 1, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో ప్రకారం మానవుణ్ణి దేవుడు నిర్మించేటప్పుడు స్వేచ్ఛగా నిర్మించాడు. మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు స్వేచ్ఛగా, రోబోలాగా చేయలే, మనల్ని ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఒక వ్యక్తిని చంపాలి అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క స్వేచ్ఛని ఆయన హరించకుండా వదిలేస్తున్నాడు. చంపుతారా? సరే చంపండి. మిమ్మల్ని నేను ఆపను, మళ్ళీ నేను ఆపానా మీ స్వేచ్ఛను హరించిన వాడిని అవుతా, చంపండి అని చంపుతున్న వాళ్ళకి ఆయన అడ్డుపడకుండా స్వేచ్ఛని హరించడం ఇష్టం లేక వదిలేస్తున్నాడు. అందుకే చంపుతున్నారు, అందుకే అనుమతిస్తున్నాడు దేవుడు. దేవుడు తన ప్రజల్ని హతసాక్షులు ఉన్నట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు, ఆపట్లేదంటే మనుషుల స్వేచ్ఛని ఆపటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. నెంబర్ 2, రోమపత్రిక 8:28 ప్రకారం, ఇదంతా పోయిన వారం చెప్పా. రోమపత్రిక 8:28 ప్రకారం బిడ్డలారా, ఒక వ్యక్తి గనక హతసాక్షి అయితే అక్కడి నుండి దేవుని రాజ్య వ్యాప్తి అధికంగా విస్తరించబడద్దు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్కసారి ఒక వ్యక్తిని గనక చంపితే, ఆ వ్యక్తి రక్తం గనక భూమి మీద చిందించబడితే ఆ రక్తములో నుండి కొన్ని వేల ఆత్మలు పుడతారు. ఇది సంఘ చరిత్రలో రాయబడిన సత్యం. ఆది కాండంలో కయ్యని చంపారు, హేబేలుని చంపాడు. ఎవరు? సుబ్బారావు లేఖ అని అంటారా? ఎవరు చంపారు? వాడు అన్న కయ్యని చంపాడు, హేబేల్ని. బైబిల్ యెహోవా దేవుడు ఏమంటాడంటే, కయ్యను నీ తమ్ముడిని హేబేలు ఎక్కడ? ఆయన అంటాడు, ఎవడవా నువ్వు? వాడికి నేను కాపలా, నాకేం తెలుసు, నన్ను అడగను అని బిల్డప్ మాటలు మాట్లాడాడు.
అప్పుడు వెంటనే దేవుడు అంటాడు, కయ్యను ఇంత దుష్టి చేసేవేంటి? నీ తమ్ముని రక్తాన్ని చిందించావు నువ్వు. నీ తమ్ముని రక్తాన్ని నేల మీద ఉండకుండా తాగింది భూమి. నీ తమ్ముని రక్తం భూమిలో ఇంకింది. నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు కేకలు పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి నుండి నాకు మొర పెడుతుంది నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. నీ తమ్ముని రక్తము కేకలేస్తుంది నాకు. ఒక్కసారినండి, ప్రవీణ్ పగడాల అన్నగాడి రక్తం దేవునికి కేకలు పెడుతుంది భూమిలో నుంచి. రక్తానికి ప్రాణం ఉంది, రక్తానికి స్వరం ఉంది, గొంతుని తెలుసా? అందుకే రక్తాన్ని తాగకూడదని చెప్తాడు దేవుడు. మేకలను తిన్నా, కోళ్ళను తిన్నా కొంతమంది రక్తం ఉడికించుకొని తినేస్తారు. సైతాన్ కా బేటా వెనకరా, తెలుసో తిరిగి ఒకప్పుడు తాగే ఉంది రక్తం, తాగబాక్. మాంసంతో పాటు ఉడికించుకొని తినేస్తారు. మనకు బైబిల్ ఏం చెప్పింది? రక్తము దాని ప్రాణం. రక్తాన్ని నేల మీద ఒలికించి తినాలి. ఏ మాంసం తిన్నా, ఏ మాంసం అంటే మనం అన్ని అనుకోపా. అక్కడ చైనా వాళ్ళలాగా, చైనా వాళ్ళు గబ్బిలాలు వదలట్లా. అసలు గబ్బిలాలు దొరకతాయి మీకు? పట్టుకురండి, ఏడ దొరుకుతాయి పట్టుకురండి. అవి ఎక్కడ పడుతున్నారో, ఏ చెట్ల మీద, ఏ పొట్ల మీద పడుతున్నారో మీరు చైనా కనిపోతే ఈదుల్లో గబ్బిలాలకి మొత్తం ఫ్రై చేసేస్తుంటారు రెడీగా. ఆట గబ్బిలాలకి పెట్టండి అంటే టప్పున నూనెలు అట్ట ఏం ఇచ్చేస్తున్నారు. గబ్బిలాలు వదలటంలా, బలులు వదలటం లే, తొండలు వదలటం లే, పాములు వదలటం లే, జనాభా ఎక్కువైపు ఏం తినాలని అర్థం కాక అన్ని తినేస్తున్నారు. మనం అన్నీ తినబల్లే. తినే జంతువులైనా రక్తం ఒలికించి తినాలి. అందరికి తెలుసు. ఎవరన్నా రక్తాన్ని ఉడకబెట్టుకు తినేవాళ్ళు ఉంటే మీరు ప్రాణం తింటున్నారు, దేవుడు లెక్క చెప్పాలి. ఆ రక్తం భూమిలో ఒలికించి తినండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. హేబేలు రక్తము భూమిలో నుండి ఎలా కేక వేసి పిలిచిందో, ప్రవీణ్ పగడాల అన్నగారి రక్తం కూడా ప్రభువుని కేకవేసి పిలుస్తుంది. ఇంతకు ముందు చంపబడిన వేలాది మంది రక్తం కూడా భూమిలో నుంచి కేకలు వేస్తుంది. ఆ రక్త కేకలని సంతృప్తిపరచడానికి ఆ రక్తములో నుండి వందల మంది ఆత్మలు దేవుడు లేపతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పోయిన వారం మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను. 155వ సంవత్సరం క్రీస్తు శకం 155లో బ్రతికిన పాలీకార్ప్ అనే ఒక దైవజనుడు. ముందు ఫోటో ఉందమ్మా. పాలీకార్ప్ 155 AD చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన 150 సంవత్సరాల టైంలో స్మరణ అనే సంఘం, ప్రకటన గ్రంథంలో స్మరణ అనే సంఘానికి దైవజనుడు పాస్టర్ గారు ఆయన. ఆ ఫోటో మరి ఊహా చిత్రమో నిజమో మనకు తెలియదు, కానీ ఆయన పెద్ద ఆయన, 86 సంవత్సరాల వయసు. 86 సంవత్సరాల వయసులో సేవ చేస్తున్నాడు సంఘానికి, పాస్టర్ గారు స్మరణ సంఘానికి. రోమా అధికారులు అతను పట్టుకుని వెళ్ళి వాళ్ళు నిలబెట్టిన ఒక బొమ్మకి బలి ఇవ్వమని చెప్పి అడిగారంట. ఆయన ఏమన్నాడు తెలుసా? సంఘం అంతా పిలిపించారు. మరి స్మరణ సంఘం విశ్వాసులు అందరూ వచ్చారు. ఆయనకి మరణశిక్ష చేస్తారని చెప్పేసరికి వాళ్ళ పాస్టర్ గారిని చూడడానికి వచ్చారు. ఆడ కట్లు, నిప్పు మొత్తం రెడీగా ఉన్నాయి. ఇక్కడ నిలబెట్టి బొమ్మకు మొక్కమని చెప్తున్నారు, బలి ఇవ్వమని చెప్తున్నారు. యేసు దేవుడు కాదు, ఈయనే దేవుడు అని చెప్పమంటున్నారు రోమా అధికారులు. అప్పుడు ఆయన అన్నమాట అందరి ముందు ఏమన్నా తెలుసా? పోయిన వారం చెప్పాను మీకు, అయ్యా 86 సంవత్సరాలు నేను దేవుని సేవించా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 86 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవిస్తున్నాను. ఆయన నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. అదిగో ఆయన చెప్పిన మాట అది. 86 సంవత్సరాలు నేను దేవుని సేవిస్తున్నాను, నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయలే. నేను ఎలా ఆయన దూషించగలను? చచ్చిపోతానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నా దేవుడు నేను దూషించలేనండి. ఈ విగ్రహాలను నేను చేయనని చెప్పాడు. తీసుకెళ్ళి కర్ర కట్టేసి మైనం పూసి కట్లు వెలిగించి పెడితే చుట్టూ విశ్వాసాలు చూస్తున్నాడు, స్మరణ సంగతులు చూస్తున్నారు. వాళ్ళందరి మధ్యలో కాలిపోతూ, యేసు నీకు స్తోత్రమయ్యా, ఈ పాపాన్ని వాళ్ళ మీద మోపద్దయ్యా అని ఏమండి కేకలు పెడతా తట్టుకోలేక ముసలివాడు 86 సంవత్సరాల వయసులో యేసై కోసం కాలిపోతే, ఆయన మరణాన్ని చూసిన వందల మంది యవనస్తులు దేవుని కోసం ఉజ్జీవింపబడి, నేను కూడా ఆయనలాగే చచ్చిపోతాను కానీ నా దేవుడు వదలని తీర్మానం చేసుకున్నారంట. సపడమ్మా కొట్టి చప్పట్లు యేసు నామములో దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చనిపోయినప్పటికీ ఆయన మరణం విశ్వాసులకు ఒక దీపస్తంభంగా మారిపోయిందంట. మరి మీరు, నేను, మనము ఎందుకు భయపడాలి? ప్రవీణ చనిపోయినాక ఎందుకు భయపడాలి? భయపడకూడదు మనం బిడ్డలారా. కాబట్టి ఇంకో మాట, 200 సంవత్సరం క్రీస్తు శకం 200 సంవత్సరం యేసుక్రీస్తు తర్వాత 200 సంవత్సరంలో టెర్టులియన్ అనే ఒక దైవజనుడు, గ్రీకు తత్వవేత్త,
గ్రీకు తత్వవేత్త టెర్టులియన్ ఆయన ఒక మాట చెప్పాడంట. ఏమనంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నా కళ్ళ ముందు కొన్ని వందల మంది క్రైస్తవులు చంపబడ్డారు, వాళ్ళ రక్తం కాళ్ళకు పారింది నేను చూసా. నాకు అర్థమైంది ఏంటంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ఎ చర్చ్. అంటే దాని అర్థం, హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనంలా పనిచేస్తుందని నాకు అర్థమైంది అన్నాడు ఆయన. అంటే ఎంతమంది అయితే రక్తం కార్చబడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారో వాళ్ళ రక్తం అంతా సంఘానికి ఒక విత్తనంలాగా పనిచేస్తుంది. విత్తనం భూమిలో నాటితే ఏమవుద్ది? విత్తనం భూమిలో నాటితే చెట్టు అవుద్ది. చెట్టుకి ఎన్ని పండ్లు కాస్తాయి? 2. ఒక్క మనిషిని చంపితే ఆ రక్తం ఒక మహావృక్షమై ఆ వృక్షానికి ఇంకా ఎన్నో విత్తనాలు కాస్తాయి. అంటే ఒక్క వ్యక్తిలో నుంచి 100 ఆత్మలు పుడుతున్నట్లుగా సంఘము హతసాక్షి రక్తము ద్వారా విస్తారంగా ప్రబలుతుందని ఆయన చెప్పాడు. కాబట్టి బిడ్డలారా, మనుషుల్ని క్రైస్తవుల్ని చంపుట ద్వారా మనకే నష్టం జరగట్లేదు. కానీ అన్న ఎంత బాధపడ్డాడో, ఎన్ని గంటల పాటు హింసించబడ్డాడో, ఎంత వేదన చేశారో, ఆ గొడ్డలతో నరికినప్పుడు ఆ వేదన, కొన్ని గంటల పాటు అనుభవించాడు ఆ వేదన, ప్రాణం పోయేంత వరకు అనుభవించాడు ఆ వేదన. కానీ ఈ రోజున రేపు మనందరం పరలోకి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందండి కొన్ని కోట్ల రెట్లు మనకంటే విలువైన స్థితిలో అన్న మనం చూస్తాం. అందరి మధ్యలో గౌరవంగా పిలిచి సత్కరించి జీవకిరీటం మన కళ్ళ ముందు పెడుతున్నప్పుడు ఆ రోజు మనం కూడా చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని కోసం ప్రాణం పెట్టిన వాళ్ళకి ఇచ్చే కిరీటం పేరు ఏం పేరు చెప్పాను? జీవ కిరీటం. ఇంకో మాట, యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్ట కాబట్టి కదా ఎంతమంది మారాం. యేసుక్రీస్తు వారు చనిపోకపోతే మన కోసం, ఆయన చంపబడకపోతే మనం మారుండే వాళ్ళం కాదు. యేసయ్య ప్రాణం పెట్టినందుకు కోట్ల మంది మారిపోయారు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు హతసాక్షులుగా చనిపోవడానికి? తన బిడ్డలు ఎందుకు ఆయన అంగీకరిస్తున్నాడు? ఆపచ్చు కదా, ఆపడో. అలా జరిగితేనే అనేక మంది మారు మనసు పొందుతారు. అలా జరిగితేనే 3వ జవాబు చెప్పిన పోయిన వారము, అనేకులు పొందలేని శ్రేష్టమైన కిరీటం, జీవ కిరీటము పొందడానికి అనేకులు మాదిరేటట్లుగా వీళ్ళను చూసి ఇంకొకరు దేవుని కోసం నేను కూడా ప్రాణం పెడతా అని పురుకులు పొచ్చేటట్లుగా దేవుడు కొంతమందిని మరణానికి అప్పగిస్తున్నాడు. కాబట్టి దేవుని అనుమతి లేకుండా వెంట్రుకు కూడా రాలదని మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చాలేవయ్య అన్నారా? హల్లెలూయా అన్నారా? చెప్పబాకండి సార్, ఇటు వాక్యాలు చెప్పబాకండి సార్. ఏదో 2 మాటలు చెబితే పోదామని వస్తే ఇంత భయాలు పెడుతున్నావు నువ్వా? మాకు అన్నం కూడా బట్ట అన్నావా మర్యాదగా? ఏమ్మా పరలోకం ఊరకనే ఉంది నీక? నిన్ను తీసుకెళ్ళి బంగారు వీధి నడిపించాలి ఊరకే? ఒక్క ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశం మాత్రమే బాగుంది అనుకున్నాం క్రైస్తవ్యానికి. దేవుడు మహాదయ, ఆ వైరస్, మతోన్మాద వైరస్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణలో దాటుకుంది, ఆంధ్రలోకి వచ్చింది. ఇక కొన్ని జరుగుతున్నాయి లోపల పెట్టారా? మత మార్పిడి నిరోధక చట్టం కూడా తొందరలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మత మార్పిడి నిరోధక చట్టం అంటే ఇక ఎవరికి బాప్తిస్మాలు ఇవ్వకూడదు. బాప్తిస్మాలు ఇచ్చినట్టు ఎవరన్నా చూస్తే కేసులు పాస్టర్ల మీద. ఇక గుట్టుగా బయట ఎవరికి తెలియకుండా లోపల తొట్లు కట్టుకొని, లేకపోతే నేల టబ్బులా మనం పెళ్ళికి నీళ్ళు పెడతామే, నేల టబ్బులో నీళ్ళు పోయడం తెంపడం ఆ మనిషిని. కన్నా నేల టబ్బుల్లో బాప్తిస్మాలు ఇచ్చుకునే రోజులు వస్తాయి తొందరలో. ఎవరికి చెప్పకుండా, బయట పడకుండా జాగ్రత్తగా సౌండ్ లేకుండా ముంచుకొని, అక్క మునిగేటప్పుడు సౌండ్ లేకుండా మునుగు, సౌండ్ లేకుండా లే. దేంట్లో మునగాల? టబ్బు, వాటర్ టబ్బుల్లో ముంచేస్తారు లాస్ట్కి. ఇంకా బాప్తిస్మా బయట నీరు. నేను చెప్పేది ఖచ్చితంగా జరగద్ది. కొంచెం లేట్ అయినా, నిదానమైన ఖచ్చితంగా జరగద్ది. ఎందుకంటే శ్రమల కాలం స్టార్ట్ అయిందండి మనకి. యేసయ్యను నమ్ముకుంటే అన్ని సంతోషాలే కాదు అమ్మా. కోట్ల సంవత్సరాలు బంగారుమయమైన శ్రేష్టమైన సామ్రాజ్యంలో తిరగాలంటే అనుభవించా. టెన్షన్ పడతావా? ఏం చేశారా కనువా? కోట్ల సంవత్సరాలు ఊరకే వస్తుంది పరలోకమా? పరలోకం ఎట్టంటో తెలుసా? చెప్పండి పాస్టర్ నువ్వు చూసావా? నేను చూడాల. ఈడెవరు చూడాల? చూసి నమ్మితే నువ్వేంది దానిపై దానం కూడా నమ్మద్ది. దేవుని కార్యాలు చూసి నమ్మితే గొప్ప, చూడక నమ్మితే గొప్ప? చెప్పండి.
నీవు చూచి నమ్మితివి తోమా, చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోటి మాటలతో వర్ణింప శక్యము కానే. అలా మన పెట్టి ఒక వీడియో అన్న ఇక సెలవుని పోతున్నాడు, అది పెట్టి ఒకసారి చూద్దాం. అది కంప్యూటర్లో చేస్తేనే ఆకాశంలో నడిచిపోతున్నట్టుగా ఉంటే ఎంత బాగుంది. అసలు నిజంగా దేవుని రాజ్యాన్ని చూస్తే నిజంగా అదిగో చూడండి, అన్న నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఇక సెలవు మరలో ఎక్కిపోతున్నాడు. ఆ విధంగా మనం కూడా ఎక్కిపోతే మేఘాల మీద ఎక్కిపోతుంది అనమాట. సేమ్ అట్లాగెళ్తా మనం కూడా రేపు అంతే, ఏం తేడా లేదు. అబ్బా ఇది చూస్తే ఎమోషన్ అయిపోతాం అన్నమాట. ఎంత కౌలు మళ్ళీ పెట్టుకో, మళ్ళీ పెట్టి దేవుడు ఏం అవకాశం తిప్పేస్తున్నావా నిదానంగా ఎందుకు కాస్ట్ పెట్టేస్తున్నావు మేఘాన్ని చిన్నగా చూడండి. ఒక రాజ్యం అది అది తేజోమయంగా పైన కనపడుతుంది కదా. నిజంగా అది మన కడప మా పట్టణాన్ని చూస్తే ఒకసారి చెప్పకొట్టమ్మా, ఒకసారి చెప్పలు కొట్టండి ప్రభు కోసం. చెప్పలు కొట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది చూస్తే గుండె నిండిపోతుంది. అన్న మరణం గుర్తు రావట్లేదు కానీ టెన్షన్ పడబాకన పెట్టారా. దేవుని అనుమతి లేకుండా వెంట్రుగోడు రాలదు, అంతే వెంట్రుగోడు రాలదు. దేవుడే అలా నడిపిస్తున్నాడు. పోయిన వారం చెప్పాను మీకు, ప్రకటన గ్రంథం 2:10 10 దినాలు శ్రమ కలుగుతుంది, అంత ఒక నమ్మకంగా ఉండు, నేను జీవ కిరీటం చెప్పాడు. కాబట్టి జీవ కిరీటం పొందుకునే బిడ్డల జాబితాలో అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చంపబడుతున్నారు దేవుని కోసం. కాబట్టి దేవుని అనుమతి లేకుండా ఏది జరగట్లేదు. ఇప్పుడు నాలుగో ప్రశ్న ముగించేద్దాం త్వరలో. ఇప్పుడు నాలుగో ప్రశ్న, ఈ మిగతా 2 ప్రశ్నలు చూసి త్వరగా ముగించేద్దాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అయిపోయింది. ఆ 4 ప్రశ్న ఏందమ్మా పెట్టు ఒకసారి. అది 4 ప్రశ్న చూడండి. ఈ దుర్మార్గ దుశ్చర్యలని దేవుడు ఆపలేడా? ఏది దేవుని కొరకు హతసాక్షులు అయిపోతున్న ప్రజల్ని హతసాక్షి కానివ్వకుండా ఈ దుర్మార్గ దుశ్చర్యల్ని దేవుడు ఆపలేడా? ఇంతకాలంగా ఎందుకు ఆపట్లేదు? దానికే చెప్పాను, ఆదికాండం 17:1 ఆపలేడా? దేవుని శక్తి లేదా? ఈ మడలు జరగకుండా దేవుడు ఆపలేడా? ఆదికాండం 17:1 ఏమందంటే, నేను సర్వశక్తిమంతుడైన దేవుడు అని చెప్పాడు. దేవుడు నాకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పాడు. లోకాసువార్త 1:37 లోకాసువార్త 1:37 పెట్టుమా ఒకసారి. బిడ్డలు చూడాలా, మాట చూడాలా, అసలు నమ్మట్లేదు మా బిడ్డలు. లోకాసువార్త 1:37 చూడు ఏముంది అక్కడ. జకరియా తోటి గాబ్రియల్ దూత మాట్లాడుతున్నాడు. ఆ మాట 36 పెట్టు ఒకసారి. ఓకే, మరియమ్మతో మాట్లాడుతున్నాడు గాబ్రియల్ దేవదూత. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఓకే, తర్వాత దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అంటే ముసలి వయసులో ఉన్న నీ బంధువురాలు కూడా ఇప్పుడు 6వ నెల, ముసలి దానికి 6వ నెల. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఆగదు, నిరర్ధకం కాదు, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన ముసలి వాళ్ళకు కూడా గర్భం ఇస్తాడని చెప్తున్నాడు. ఆదికాండం 17:1 పెట్టిన ఒకసారి. ఆదికాండం 17:1 దేవుడు ఆపలేడా? ఈ నరహత్యలు దేవుడు ఆపలేడా? దేవుని బిడ్డల్ని, సేవకుల్ని, క్రైస్తవుని చంపుతూ ఉంటే చూస్తూ ఉంటాడా? ఎందుకు ఆపలేడా ఆయన? ఆయన ఎవరు? మనలాంటి మానవుడా? చూడండి ఏముంది. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. ఇది ఈ స్టేట్మెంట్ దేవుడే చెప్తున్నాడు. ఈ మాట యెహోవా దేవుడు చెప్తున్నాడు. అయ్యా అబ్రహాము, నేను నరహత్యల్ని హతసాక్షిగా చంపుతూ నా బిడ్డలను చంపుతుంటే, రాడుతో కొడుతుంటే, గొడ్డలతో నరకుతుంటే పెదాలని నేను చూస్తూ ఉండడానికి చేతగాని దేవుణ్ణి కాదు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. అయితే ఎందుకు ఆపట్లేదు ప్రభు నువ్వు? ఎందుకు ఆపట్లేదంటే, ఒకవేళ నా బిడ్డ ఇప్పుడు చనిపోయినా, ఒకవేళ వాడి శరీరం గాయాల పాలు చనిపోయినా వాడిని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తారు. ఒకనొక సమయాన మరలా నా బిడ్డ శరీరాన్ని పూర్ణ ఆరోగ్యంతో నేను మట్టిలో నుంచి పైకి లేపుతా యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చనిపోయినందుకు వాడి శరీరాన్ని మహిమతో లేపుతా, చంపబడినందుకు వాడికి పరలోకంలో బహుమతి ఉంది. నా బిడ్డకి ఏ నష్టం లేదు. కానీ వాడి చావును కూడా నేను మేలుకరంగా మార్చి ఈ లోకంలో నా కార్యాన్ని జరిపించుకుంటా. సమస్తము మేలు కొరకే సమకూడి జరిగించే దేవుణ్ణి నేను. ఏ కీడు జరిగినా
కీడిని మేలుకరంగా మార్చుకుంటా. నేను నా సేవకి, నా ప్రజలకి, అనేక మందిని ఆకర్షించుకోవడానికి ఏ కీడునైనా నేను మేలుకరంగా మార్చుకుంటానో నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు 2 ఉదాహరణలు పోయిన వారం చెప్పే మీకు. యోబు గారు శ్రమల్లో ఉన్నప్పుడు యోబు గారిని శ్రమల్లో తప్పించాడా, అట్టే వదిలేశాడా? త్వరగా చెప్పాలి. యోబు గారికి శ్రమలు వచ్చాయి, 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయారు, పైన దేహం మీద ఏమొచ్చాయి? ఏదో వచ్చింది లేఖ అంటావా? చెప్పు. కురుపులు, పుండ్లు బాగా తట్టుకోలేక చిల్లపింగ తీసుకొని గోక్కున్నాడు, పాయిజన్ అయిపోయింది. శరీరంలో వచ్చి రసి, నీరు, చీము కారుతా ఉంటే కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఏమి దేవుడు యోబుని అలా మారకుండా, అలా అటువంటి స్థితి రాకుండా ఆపలేడా? యోబు గారికి ఆ దుస్థితి రాకుండా ఆపగలడా, ఆపలేడా? ఆదికాండం 17 ఉంది, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా బిడ్డని ఆ స్థితికి రాకుండా నేను ఆపగలను, కానీ నేను ఆపను. వాడు అనుభవించాలి. ఆ కీడును కూడా నేను మేలుకరంగా మార్చుకుంటా. ఇప్పుడు యోబు గారిని అలా వదిలేయటం వల్ల దేవునికి ఏం లాభం వచ్చింది? యోబు గారిని అన్ని శ్రమలకు అప్పగించడం వల్ల ఏం లాభం వచ్చింది అంటే, ఈరోజు నీకు బాధ కలిగినా, నాకు బాధ కలిగినా ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకునేది ఎవరిని చెప్పండి? ఎవరికి జ్ఞాపకం చేసుకుంటా? మీరు ఎట చూస్తున్నారంటే, నువ్వు ఆపరా నా స్వామి, ఆపు పాట, ప్రార్థన కన్నా వాక్యం సలే, మర్యాద ఉండదు. మీకు చెప్పింది మర్యాద వినండి. మీరు మీ మీ సూపులతో నన్ను కూర్చున్నా కూడా నేను విన్న మీ మాట. నేను అందుకే కళ్ళు మూసుకొని చెప్తుండా. మీరు అర్థం చేసుకోవాలా. మీరు ఎన్ని చెప్పినా నేను ఆపను. ఈరోజు చెప్పేదే మొత్తం పూర్తి చేసి ముగిస్తా. యేసు నామమునకే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోబు గారి బాధలని దేవుడు ఎందుకు ఆపలేదంటే, ఈరోజు నిన్ను నన్ను ధైర్యపరచడానికి. నీకు కష్టం వచ్చిందా, నువ్వు యోబుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నాకు కష్టం వచ్చిందా, నేను యోబుని జ్ఞాపకం చేసుకుంటున్నా. అంత పెద్ద భక్తుడికే ఇంత శ్రమలు వస్తే నాదే ఉంది? యోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను కూడా ఏనాటికైనా జ్ఞాపకం చేసుకుంటాడని మనకు మాదిరిగా ఉండటానికి యోబు గారిని శ్రమలు ఆపకుండా అనుమతించి మౌనం అయిపోయాడు. ఇస్తారక్క, అర్థమైంది ఇస్తారక్క అన్నమాట. అందుకనే కొంతమంది చంపబడాలి, దేవుడు మౌనంగా ఉంటాడు, చూస్తూ ఉంటాడండి. కొన్ని అలా జరిగితేనే రాబోయే రోజుల్లో ఎందుకు జరిగిందో మనకు అర్థమవుద్ది. ఇంకో మాట, మత్తయి సువార్త 27 ప్రకారం యేసుక్రీస్తు వారు సిలువలో భయంకరంగా హింసించబడుతున్నాడు. కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళకీట తల మీద పెట్టి కొట్టారు, 3 మేకులతో సిలువ కొట్టారు. భయంకరమైన హింస, ప్రాణం తీశారండి. యేసుక్రీస్తు వారిని చంపారు. సాక్షాత్తు సృష్టికర్త కదా, తండ్రి అయిన దేవుడు దేవదూతలు పంపి యేసుక్రీస్తు వారి సిలువ మరణం జరగకుండా ఆపలేడా? నయమక్క, ఓ నయమక్క ఆంద్రియా, కళ్ళు మూసుకుని మీరు కూడా హ్యాపీ కళ్ళు మూసుకుంటున్నారు అని మీరు కూడా కళ్ళు మూసుకొని నాకు పోటీ పడుతున్నారబ్బా. కమలక్క, చెప్పు కమలక్క. యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని ఆపలేడా, ఆపగలడా అనుకుంటే దేవుడు ఆపలేడా? ఎందుకు ఆపలేడు? యేసుక్రీస్తు వారు ఏమంటారు చెప్పండి? పేతురు గారు కత్తి తీసుకొని ఒక వ్యక్తి చెవు, నాలాంటి వాడు అనమాట పేతురు గారు, కోపం ఎక్కువ, వేసాడు అంతే, మొత్తం దిగిపోయింది. అది ముఖం మీద పడాల్సింది చెవి మీద పడి చెవి దిగిపోయి కింద పడిపోయింది. యేసుక్రీస్తు వెంటనే చెవి తీసుకొని అతికిచ్చి పేతురుతో ఏమంటాడు అన్నమాట, షబాష్ భలే కొట్టేవరా, పెట్టు కత్తి అన్నాడా? పేతురు, నన్ను కాపాడాలంటే నీ కత్తి అవసరమా? నేను నా తండ్రి వైపు కన్నులు ఎత్తే చాలు 76,000 మంది కంటే ఎక్కువ మంది దేవదూతలు నా హెల్ప్ కోసం ఇప్పుడే దింపేస్తాడు. ఇప్పుడే పీస్ చేసేస్తాడు. వాళ్ళందరినీ పీస్ చేస్తారు వచ్చి. నన్ను చంపకుండా ఆపడానికి కాదు నేను భూలోకానికి వచ్చింది. నేను చావాలి, నా మరణం రావాలి. నేను చనిపోతేనే పాపులకు క్షమాపణ, నేను చనిపోతేనే పాపికి విమోచన, నేను చచ్చిపోతేనే మనుషుల పాపానికి విరుగుడు, నా రక్తమే మానవ పాపములకు ప్రోక్షణ. నేను మరణించాలి, అది నా తండ్రి చిత్తం. కాబట్టి నా మరణాన్ని దేవుడు ఆపడు. నేను చనిపోతేనే లోకానికి విమోచన కలుగుతుంది. కాబట్టి నీ కత్తి అంటే తీసి వరలో పెట్టు అని యేసుక్రీస్తు వారు పేతురు గారిని దండించి కంట్రోల్ చేస్తాడు. అంటే బిడ్డలారా, నేనేమంటానంటే హతసాక్షుల మరణం కూడా ఇంతే. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అన్నగారిని దేవుడు కాపాడలేడా? బుల్లెట్ మీద రాకుండా ఒకవేళ కారులో వచ్చి 5-6 మంది వచ్చి ఉంటే అన్ననేమి చేయలేరు, ఎందుకంటే ఎక్కువ మంది జనాభా ఏం చేయలేరు. ఆయనకి ఎంత తప్పించడమో, కానీ అన్నని అలా తీసుకుని వెళ్ళటం లేదా అన్న అలా మరణించడం దేవుని చిత్తం. దాని ద్వారా ఏం మేలు కలగబోతుందో
రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా చూస్తాం. కళ్ళతో దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ దుర్మార్గ దుశ్చర్యల్ని దేవుడు ఎందుకు ఆపట్లేదంటే, ఎందుకు ఆపట్లేదు? ఏది జరిగినా ఆయన మేలుకరంగా మారుస్తాడు. యోబు గారిని ఎందుకు ఆపలేదు? మనల్ని ధైర్యపరచడానికి. యేసుక్రీస్తు వారి మరణాన్ని ఎందుకు ఆపలేదు? మన పాపల క్షమాపణ కోసం. ప్రవీణ్ పగడాల అన్నగారిని ఎందుకు ఆపలేదు దేవుడు? ముందు తెలుస్తుంది మనకి, ఏదైనా ముందు తెలుస్తుంది. కాబట్టి బిడ్డలారా, ఆయన ఎందుకు ఆపలేక కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడు, దేన్నైనా ఆపుతాడు. అసలు ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? కేకేస్తే సముద్రంలో ఉన్న తిమింగలం కూడా ఎస్ మై లార్డ్ అంటది, అంతే. ఏమంటది? ఎస్ మై లార్డ్, ప్లీజ్ టెల్ మీ. ఏం చేయమంటారు ప్రభువా? ఒకరిని పడేస్తారు. ఇప్పుడు సరిగ్గా కాసుకో, ఓడ దబేలని సౌండ్ వస్తుంది. సింపుల్గా పైకి పోయి నోరు తిరుగు, సప్పుని మింగే బిడ్డని లోపలికి పోనీపోకు. బిడ్డ బతకాల, నాకు బిడ్డ ప్రాణంతోనే కావాలా. ఆమె చెప్పండి గట్టిగా. గొక్క వేయకూడదు నువ్వు, 3 రోజులు ఉపవాసం నీకు. ఎస్ మై లార్డ్, థ్యాంక్ యూ అంటది అని చెప్పింది. ఎవరా? మనిషా చేప? మన దేవుడు చేపతో కూడా మాట్లాడటకు సమర్థుడైన. దేవుడు చెప్పినట్టు చూడండి, ఇక్కడ పెట్టుకుంది సైలెంట్గా తీసుకెళ్ళింది. చేప తల ఎంత ఉంటుంది? ఇంత ఉండేదా? ఈ రూమ్ అంత ఉంటుంది. తిమింగలం తలే ఏడబెట్టుకుందో. కడుపులోకి పోతే ఎట్టొచ్చాడు మనకు? కడుపులో మూల ఏడబెట్టాడో, పేగుల్లో పెట్టాడో, గొంతులో ఒక పక్కన పెట్టాడో, ఎట్ట పెట్టాడో. నువ్వు మింగకూడదు. మింగావా? మింగిందంటే చేప కడుపులో ఉన్నటువంటి ఆ రసాయనాలు విడుదలయ్యి యాసిడ్లో కరిగిపోతాడంతే. నా బిడ్డ బయటకు వచ్చేదాకా నువ్వు నీళ్ళు కూడా తాగకూడదని చెప్పాడు. ఉపవాసం ఉండి ప్రయాణం చేసింది. 3 రోజులు ప్రయాణం చేసి సింపుల్గా వెళ్ళి కక్కమ్మన దగ్గర కక్కేసి ఎవరికి? యోనా గారికి బాయి చెప్పి వెళ్ళిపోయింది. నేను చెప్పేది ఒక చేప గురించి చెప్తున్నా, తిమింగలం గురించి చెప్తున్నా. తిమింగలాన్ని లైన్లో తీసుకొని పని చేయించుకున్న నా దేవుడు ప్రవీణ్ అన్నని కాపాడలేకపోయాడా? శక్తి కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం మనం. అది జరగాలి. దాని ద్వారా రాబోయే రోజులు మేలు ఉంది. అందుకే ప్రభు అనుమతించాడండి. ఈ దుర్మార్గ దుశ్చర్యలను దేవుడు ఖచ్చితంగా ఆపుతాడు. అందరినీ అనుమతించడు. నీ మీదకి నా మీద రానీయుడు. కొందరు సెలెక్టెడ్గా ఉన్నారు, వాళ్ళని అప్పగిస్తాడు దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఐదో ప్రశ్న పెట్టుమా. 5వ ప్రశ్న పెట్టు. టకటక వెళ్ళిపోదాం. లాస్ట్ ప్రశ్న చేసి ప్రార్థన చేసుకుందాం. ఏముంది 5వ ప్రశ్న? హతసాక్షుల మరణాలను చూచి మారు మనసు పొందిన వాళ్ళు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? హతసాక్షుల మరణాన్ని చూసి, అనగా చంపబడుతూ ఉండడాన్ని చూసి, ఒక వ్యక్తిని చంపుతూ ఉండగా కళ్ళతో చూసి మారు మనసు పొందిన వాళ్ళు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? రాసుకొని చెప్తా మీకు, టకటక రాసుకొని చెప్తా ఎవరెవరు మారారో. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేటప్పుడు రాళ్లతో కొడుతున్న వాళ్ళ వస్త్రాలు కాపలా ఉండింది ఎవరు? సౌలు. తర్వాత పౌలుగా మారాడు కదా మన పౌలు గారు, సౌలు గారు. ఈ సౌలు స్టెఫన్ రాళ్లతో కొడుతుంటే దూరం చూస్తా, కొట్టు అని అంటున్నాడు. ఎడచేరి వాళ్ళ వస్త్రాలు కాపలా ఉన్నాడు. ఆడ చచ్చిపోతే సంతకం పెట్టాడు, వాడు చచ్చాడు అని సంతకం పెట్టారు. ఏమి ఇబ్బంది, కేసు కూడా ఏం లేదు, మొత్తం కేసు కొట్టండి. ఆ స్టెఫను రాళ్లతో కొట్టి లాస్ట్లో చనిపోయేటప్పుడు ఒక మాట అంటుంటే సౌలు గారు ఆ మాట అన్నాడు. ఏ మాట అది? ప్రభువా, నా మరణం యొక్క దోషాన్ని వీళ్ళ మీద నువ్వు మోపొద్దయ్యా, వీళ్ళని క్షమించయ్యా, వీళ్ళేం చేస్తా వీళ్ళకి తెలియదయ్యా, క్షమించయ్యా అని వీళ్ళందరినీ క్షమించమని అంటున్న ఆ స్వరాన్ని సౌలు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్నాడు. అతని మరణాన్ని కళ్ళతో చూశాడు. కాస్త గట్టిగా ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. బిడ్డలారా, కొంతకాలం తర్వాత స్టెఫను ఆరాధిస్తున్న దేవుడు మిట్ట మధ్యాహ్నం ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దమస్కు మార్గంలో దేవుడు ప్రత్యక్షమై సౌలుతో మాట్లాడి మారు మనసు నడిపించి ఆ తర్వాత అతని సేవలో తీసుకొచ్చిన తర్వాత జాగ్రత్తగా నిలబెట్టారా. స్టెఫను పనిచేసింది కొన్ని సంవత్సరాలే, లేదా 1, 2, 3 సంవత్సరాలు సేవ చేశాడు అంతే. స్టెఫను మరణాన్ని కళ్ళారా చూసిన పౌలు గారు ప్రపంచాన్ని తగలబెట్టేశాడు యేసునామములో, దేవుని నామంతో. నా డైలాగ్ మీకు అర్థం కాల. స్టెఫను మరణాన్ని కళ్ళతో చూచిన సౌలు పౌలుగా మారిన తర్వాత 3 ఖండాల్లో దేవుని సేవ చేసి దేవుని నామం యొక్క శక్తిని ప్రపంచమంతటికి రుచి చూపించాడు. ప్రవీణ్ పగడ అర్థమైందా? అర్థమైతే కొట్టాల గడ్డి కొట్టాల. ప్రవీణ్ పగడాలన్న చనిపోయినంత మాత్రాలు ఆగదు. ఇది ఆయన మరణంతో అంటుకుంటుంది. అనేక మందిని ప్రభువు లాక్కొని వస్తుంది. బిడ్డలారా, స్టెఫను మరణాన్ని కళ్ళతో చూచిన సౌలు పౌలుగా మారినట్లుగా చరిత్రలో రాయబడి ఉంది.
అంటే హతసాక్షిగా చనిపోతున్న వ్యక్తులను చూసినప్పుడు ఖచ్చితంగా కొంతమంది అందరు కాదు, కొంతమంది బలంగా మారతారు. వాళ్ళు దేవుని కొరకు స్టెఫను పని కూడా పౌలే చేసేశాడు సేవ. రెండో వ్యక్తి ఇందా చెప్పాను కదా, పాలికార్ప్ అనే వ్యక్తి, ఆయన మరణాన్ని స్మరణ సంఘంలో అనేక మంది చూశారు. వాళ్ళు ఇంకా దేవుళ్ళలో బలపడ్డారని చరిత్ర రాయబడింది. వాళ్ళు భయపడి పారిపోలేదు, కానీ తమ నాయకుడు, తమ దైవజనుడు చనిపోతూ ఉండగా ఆయన మరణాన్ని కల్లారా చూసి మా నాయకుడి వలె, మా సేవకుడి వలె మేము కూడా దేవుళ్ళలో ఉండాలని వాళ్ళు మరింతగా బలపడ్డారని చరిత్ర రాయబడింది. మూడో వ్యక్తి ఎవరో తెలుసా? పేరు రాసుకోండి చాలు. మూడో వాళ్ళు ఎవరంటే 2015 సంవత్సరంలో లిబియా దేశంలో 21 మందిని తలలు కోసి చంపారు కదా. లిబియాలో తలలు కోసి ఐసిస్ వాళ్ళు ఉగ్రవాదులు చంపారు కదా, మనం చూసాం వీడియో. ఈ 21 మందిలో అందరు క్రైస్తవులు కాదంట, ఒక్కడ మాత్రం అనుజనుడు. 20 మంది దేవుని బిడ్డలు. ఆ 21వ వ్యక్తి యవనస్తుడు, దేవుని నమ్మలా. ఈ 20 మంది వాళ్ళ మాటలు వినకుండా దేవుని కోసం ప్రాణం పోగొట్టుకుంటున్నా కూడా, కొడుతున్నా కూడా, తిడుతున్నా కూడా ఏసే కావాలని వీళ్ళు బలవంతంగా ఎంత బలవంతం చేసినా కూడా మారకుండా దేవుణ్ణి పట్టుకోవడం ఈ 21వ వ్యక్తి చూసి ఇంత గట్టిగా వీళ్ళు ప్రభువుని నమ్ముకుంటున్నారంటే ఆ దేవుళ్ళు ఏమి లేకపోతే నమ్ముకుంటున్నారు. నాయనా నాకు కూడా ఈ దేవుళ్ళు ఎవరొద్దు, ఏసే కావాలని ఈ 20 మంది విశ్వాసాన్ని చూసి ఈ 21 వ్యక్తి కూడా ఏసే కోసం నిలబడ్డాడంట. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మా వాళ్ళ ఫోటోలు ఉంటే బాగుండేది, తీయలేదు మనము. 21 మందిని తలలు కోసారండి. వాళ్ళలో ఒక వ్యక్తి అనుజనుడు ఈ 20 మంది విశ్వాసాన్ని చూసి మారు మనసు పొందేటంట. చూసారా, నన్ను ఒక్కడిని వదిలి నేను వెళ్ళిపోతాను అనలేదు. నేను వెళ్ళను, వాళ్ళతో పాటు నన్ను కూడా చంపేసేయండి అని తల కోపించుకున్నాడు. యేసు వైపు ఆకర్షించబడాడండి. అర్థమైందా? తర్వాత ఇప్పుడు 3 చెప్పా. 4వది హతసాక్షుల మరణాలు చూసి మారు మనసు పొందిన వాళ్ళు చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే 4వది పౌలు శీలల్ని ఫిలిప్పి పట్టణంలో పుత్తూనైన దయ్యాన్ని వెలగొట్టినందుకు ఆ గ్రామ పెద్దలు బెత్తాలతో దుమ్ము కొట్టి తీసుకెళ్లి జైల్లో పడేసి బండ వేసి బిగిస్తే ఆ చెరసాల నాయకుడు పౌలు శీలను చూస్తూ ఉన్నాడు. వాళ్ళు దెబ్బలు తిని రక్తం కారుతుంటే, పుండ్లుగా ఉంటే, ఆ బండ వేసి బిగించుంటే అయినా లెక్క చేయకుండా పాటలు పాడుతా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ రాత్రి కలిగిన భూకంపాన్ని బట్టి భయకంపితుడై వీళ్ళు నిజముగా దేవుని భక్తులు, వీళ్ళ ద్వారా ఇంతటి అద్భుతం నేను ఎప్పుడూ చూడలేదని రాత్రికి రాత్రే పౌలు శీలల శ్రమలు చూచి క్రైస్తవుడిగా మారిపోయాడు. చెరసాల నాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రోమన్ జైలర్ పౌలు శీలల కష్టాన్ని, శ్రమని, బాధని, హింసను చూసి మారు మనసు పొందాడు. యేసుక్రీస్తు వారి మరణాన్ని కళ్ళతో చూసిన రోమా శతాధిపతి యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని దగ్గర చూశాడు. యేసుక్రీస్తు వారు 3 గంటలు చనిపోయిన వెంటనే పెద్ద భూకంపం కలిగింది. దేవాలయ నడిమికి చిరిగింది. సమాధులు తెరవబడ్డాయి. ఇదంతా గమనించిన రోమా శతాధిపతి చెప్తున్నాడు, అయ్యా ఇతను నిజముగా దేవుని కుమారుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమా సైన్యాధిపతి మారు మనసు పొంది క్రైస్తవుడు అయ్యాడని బైబిల్ చరిత్ర రాయబడింది. యేసయ్య మరణాన్ని కళ్ళతో చూసిన వాడు మారు మనసు పొంది మారు మనసు పొంది క్రైస్తవుడు అయిపోయాడు అంతే. ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. మీరు రాసుకోండి. జస్ట్ రోమాలో క్రీస్తు శకం 100వ సంవత్సరం నుంచి 200-300 దాకా ఈ 300 సంవత్సరాలు ఎంతోమంది క్రైస్తవులు చంపారండి. రోమాలో చంపబడిన క్రైస్తవులు రోమాలో చంపబడినంత క్రైస్తవులు ఇక ఏ దేశం చంపబడలేదు. చరిత్రలోకి వెళితే నీరో చక్రవర్తి ఎందరినో చంపాడు. డయోక్లేషియస్ అనే రాజు వేల మంది చంపాడు. రోమీలు చంపినంత మంది క్రైస్తవులు ఇంకెవరు చంపలేదు బిడ్డలారా. ఆ 300 సంవత్సరాలు భయంకరమైన గడ్డుకాలం క్రైస్తవ్యానికి. నాకు తెలిసి నేను అప్పుడు పుట్టుంటే అసలు మన దేవుని వదిలేసి ఎప్పుడు కలిసిపోయిన లోకంలో. ఈ విషయాలు చెప్తుంటేనే నీకు భయం కలిగి నువ్వు బిత్ర చూపులు చూస్తున్నావే, ఇంకేముంటావు దేవుళ్ళు నువ్వు చెప్పు. రోమాలో క్రైస్తవులు అనుభవిస్తున్న శ్రమని కళ్ళారా చూశాడు ఒక వ్యక్తి. అతని పేరు జస్టిన్ మార్టర్. రాసుకోండి పేరు జస్టిన్ మార్టర్, గ్రీకు తత్వవేత్త. వీళ్ళందరి మరణాలు చూసి సింహాలకు ఆహారంగా వేయబడుతున్నారు, అగ్నిలో కలిపోతున్నారు. ఇదంతా చిన్నప్పటి నుంచి చూసి ఇంతమంది ప్రాణాలు పోతున్నా వాళ్ళు దేవుణ్ణి వదలట్లేదంటే ఏముందా దేవుళ్ళో అనే ఆ తత్వవేత్త వెతికి కనుగొని యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించి మారు మనసు పొంది క్రైస్తవుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
క్రైస్తుడు అవటమే కాదు, ఆయన కూడా చివరికి హతసాక్షిగానే సింహాలకు ఆహారంగా ఇవి చనిపోయాడండి. రోమాలోని హతసాక్షులను చూసి జస్టిన్ మార్టిన్ మారుమనసు పొందాడు. బిడ్డలారా, ఈ విధంగా చూస్తే ఎందరో క్రైస్తవుల రక్తాన్ని చూసి ప్రపంచ చరిత్రకారులు మారారు, దేవుని కోసం నిలబడ్డారు. ఈ రోజున ప్రవీణ్ పగడాల అన్నగారి మరణాన్ని చూసిన నువ్వు నేను బెదిరిపోవాలా, ధైర్యం తెచ్చుకోవాలా? చెప్పండి. బెదిరిపోవాలి, భయపడిపోవాలి, గడగడ వణికిపోవాలి, యేసయ్యను వదిలిపెట్టి పక్కన వదిలిపెట్టి వెళ్ళాలి. అదే మన దేవుడు చెప్పింది. బిడ్డలారా, మన దేవుడు అందరికీ ఆ శ్రమను అనుమతించడు. కొందరు లిస్టులో ఉంటారు, వారిని అనుమతిస్తాడు. వారి మరణం ద్వారా 100 మందిని మార్చుకుంటాడు. హతసాక్షుల మరణాన్ని చూసి ఎందరో పురుకొల్పబడతారు. హతసాక్షుల మరణాన్ని చూసి కొంత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సేవకులు మారుమనసు పొంది గొప్ప సేవ జరిగింది. అందుకే దేవుడు ఎవరికైనా మరణాన్ని అనుమతిస్తాడు, అంతే తప్ప ఆయన ఆపలేక చేతగాక కాదు. తిమింగలాల చేత పని చేయించుకున్నవాడు, గాడిదకి నోరునిచ్చినవాడు, అద్భుతాలు చేసినవాడు, ఆయన ఏదైనా చేయుటకు శక్తి గలవాడు. ఇంతవరకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా అని. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 50 నిమిషాలు అయింది, ప్రార్థన చేద్దాం. ఇంకా 5 నిమిషాలు ఆపేస్తాను బిడ్డలారా. ఇంకా లాస్ట్ ప్రశ్న చెప్పే ముందు ఒక మాట. మీకు బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు తెలుసా? బబులోను రాజ్యాధిపతి, బబులోను సామ్రాజ్య నిర్మాణకుడు నెబుకద్నెజరు రాజు తెలుసు కదా. 127 సంస్థానాలు, 127 దేశాలకు చక్రవర్తి ఆ రోజుల్లో. అట్లాంటి రాజుని దేవుడు ఒకే ఒక చిన్న కారణం ద్వారా, గర్వాన్ని బట్టి పశువుగా మార్చినట్టు బైబిల్లో రాయబడింది. 127 సంస్థానాలకు చెందిన రాజుని పశువుగా మార్చి 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడని రాయబడింది బైబిల్లో. దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి చదువుకోండి మీరు ఇంటికెళ్ళి. పశువులాగా 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు ఒక రాజు చేత, చక్రవర్తి, ప్రపంచానికి నంబర్ 1. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా ఈరోజు మన బిడ్డలు చంపుతున్నారే, వీళ్ళంతా సృష్టికర్త చేతులు. వీళ్ళంతా బిడ్డలారా, మనం వీళ్ళ మీద కోపడకూడదు. అసలు క్రైస్తవులను చంపేవాళ్ళు వీళ్ళు కాదు, వీళ్ళని వెనక ఉండి ప్రోత్సహిస్తున్న అపవాది అయిన సాతాను. మనం పోరాడేది శరీరులతో కాదు, అంధకార సంబంధులకు, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. క్రైస్తవులకు దురాత్మలు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కాబట్టి అన్నను చంపింది వీళ్ళు కాదు, కానీ వాళ్ళని వాడుకున్న సాతాను. కాబట్టి చరిత్రలో రాజులే గడ్డి తిన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఆపలేడు ఆయనకి సెకండ్ చాలు. ఆయన బిడ్డ మీద స్కెచ్ వేసిన మరుక్షణమే లేపేస్తాడంత అవసరమైతే. ఆయన అంత శక్తిగల దేవుడై ఉండి ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, ఆ బిడ్డ మరణం ద్వారా ఎందరో ప్రభు దగ్గర రావాలో, మరి ఏం జరగాలో ఆయన ప్రణాళికలో ఉంది. కాబట్టి దేవుడే అన్నని మరణానికి అనుమతించాడు. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మాట, ఈ మాట చేతి మీరు సంతోషపడతారు. నేను కూడా దుఃఖం నుంచి బయటకు వచ్చాను ఈ మాట ద్వారా. ఆ లాస్ట్ ప్రశ్న ఏంటంటే, పెట్టుమా 6వ ప్రశ్న, హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? హతసాక్షులుగా మరణించిన వాళ్ళకి ఏమైనా ఆశీర్వాదాలు ఉన్నాయా బైబిల్ గ్రంథంలో? ఎందుకు లేవండి? ఎందుకు లేవు? చూడు, ప్రకటన గ్రంథం 20:4 వచ్చింది. ప్రకటన గ్రంథం 20:4 వచనం. ప్రకటన 20:4 వాక్యం చూడండి ఏముందో. ప్రభువు కోసం చంపబడిన వాళ్ళకి ఏమైనా ఆశీర్వాదాలు ఉన్నాయా? పెట్టామా? ప్రకటన గ్రంథం 20:4 వాక్యం చదువు తీసిన చదవండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. బాగా వినండి, ఇక్కడ పరలోక రాజ్యంలో సింహాసనాలు వేయబడ్డాయంట. అంటే మన దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయనతో పాటుగా కొన్ని సింహాసనాలు పరలోకంలో ఉన్నాయంట. సింహాసనం అంటే రాజులు కూర్చునే కుర్చీ, మనం కాదు, రాజులు కూర్చునే కుర్చీలు. యేసయ్యతో పాటుగా సింహాసనం మీద కూర్చునే కృప అందరికీ రాదు, మరి వారికి వచ్చిందంట. అంతర్ సింహాసనాలు చూచి తిని వాటి మీద కూర్చున్న వారికి విమర్శ చేయడానికి తీర్పు దేశం అధికారం ఇవ్వబడింది. మరియు ఎవరోళ్ళు? క్రూర మృగమునకైనా దాని ప్రతిమకైనా నమస్కారము చేయక. క్రూర మృగం అంటే సాతానికి లోబడకుండా, సాతాను ఎదిరించి, సాతానుతో చేయగలపకుండా, పాపంతో రాజీ పడకుండా, వాడిని పూర్తిగా వాడిని విసర్జించి, సాతానుతో సంబంధం లేకుండా పవిత్రత కోసం నడుంగట్టుకొని రోషం కలిగి ప్రభు కోసం నమ్మకస్తులై వాడికి నమస్కారం చేయకుండా తమ నొసళ్ళ యందు కానీ, చేతుల యందు కానీ,
ముద్ర వేయించుకొనని వారిని. ఇప్పుడు చూడు, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, అంటే యేసుక్రీస్తు కొరకు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్య నిమిత్తాన్ని బట్టి శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తినే. అదిగో, దేవుని వాక్యం కోసం శిరచ్ఛేదనము చేయబడిన, తల నరకబడి చంపబడిన అనేక మంది ఆత్మలు నేను అక్కడ చూశాను. వాళ్ళు ఆ సింహాసనాల మీద కూర్చొని బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరే. అర్థం కాకపోయినా ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థం కాకపోయినా కొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాట చెప్పాలంటే, ప్రవీణ్ పగడాల అన్నగారికి ఉండబోయే కృప చెప్పమంటారా? రాబోతున్న 1000 ఏళ్ల పరిపాలనలో, అది 1000 ఏళ్ళు భూమి మీద అయినా, ఆ తర్వాత పరలోకంలోనైనా, యేసుక్రీస్తు వారితో పాటు సింహాసనాలు వేసి యేసయ్యతో పాటు అందరు వరుసగా సింహాసనాలు కూర్చుంటారు. ఆ సింహాసనాల మీద కూర్చోబోతున్న వాళ్ళు ఎవరో తెలుసా? యేసు కొరకు చంపబడిన వాళ్ళు. మనకు లేదా అధికారం? పరలోకంలో సింహాసనాల మీద యేసుతో పాటు కూర్చొని, ఆయనతో పాటు కుర్చీల మీద కూర్చొని అక్కడ ఉన్న కొందరికి తీర్పు తీరుస్తారంట. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో వీళ్ళెవరు తీర్పు తీరుస్తారో తెలుసా? భూమి మీద ఉన్న ప్రజలకి తీర్పు తీరుస్తారంట. అలాగే ఆ 1000 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. ఈరోజు మనల్ని వ్యతిరేకించి మన మీద కక్ష కట్టుకున్న వాళ్ళందరూ రేపు మన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలా? మన దగ్గర కాదు, చంపబడిన వాళ్ళ దగ్గరికి. రేపు జడ్జీలుగా, లోకానికి జడ్జీలుగా ఉండి తీర్పు తీరుస్తారు. ఈ భూమి మీద తీర్పు తీరుస్తారు, పరలోకంలో కూడా తీర్పు తీరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట! మళ్ళీ పెట్టి మా వాక్యం వెళ్ళిపెట్టు. వారు సింహాసనం మీద కూర్చొని, అదిగో, విమర్శ చేయడానికి, తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడింది వాళ్ళకి. ఎవరు వాళ్ళు? దేవుని వాక్య నిమిత్తం శిరచ్ఛేదం చేయబడిన వాళ్ళు, అంటే దేవుని వాక్యం కోసం చంపబడిన వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవీణ్ పగడాల అన్నగారిని రాడ్డుతో కొట్టి, గొడ్డలతో నరికి, లైటర్తో కాల్చి, హింసించి, ఒక మనిషిని హింసించి చంపినందుకు అన్నకేమీ దేవుడు తక్కువ చేయలే. మనలో ఎవరికీ లేని భాగ్యం, పరలోకంలో సింహాసనాల మీద రాజుల్లాగా కూర్చొని అప్పటి కాల ప్రజలకి, రాబోతున్న పరలోకంలో అనేక మంది ప్రజలకి మరి తీర్పులు తీరుస్తారంట, విమర్శ చేస్తారంట. మరి అదంతా మనకు తెలియదు. ఆ ప్రపంచాల్లో ఉన్న వాళ్ళందరికీ దేవుడు జడ్జీలు పెడతాడా? మరి పరలోకంలో తీర్పులు ఏంటి ఎన్ని మనకు తెలియదు. కానీ మొత్తం మీద యేసయ్యతో పాటు కుర్చీలో కూర్చొని వాళ్ళు రేపు తీర్పు తీర్చబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్నయ్య కాదు, అన్నలా చంపబడబోతున్న ఎవరైనా కుర్చీలో కూర్చొని జడ్జిలుగా తీర్పులు తెచ్చబోతున్నారు రేపు పరలోకంలో, భూమి మీద కూడా 1000 ఏళ్ల పరిపాలనలో. ఇంకెంతకంటే ఏం కావాలా? వాళ్ళందరూ కుర్చీలో కూర్చొని మాకు తీర్పులు చెప్తుంటే మనం వాళ్ళ పక్కన నిలబడి, అన్న నా పేరు ఇజ్రాయిల్ అన్న, నేను నెల్లూరులో సేవ చేశానన్న, మరి మాకు ఇటు సమస్య వచ్చింది, మరి దీన్ని ఎలా చేయమంటారన్నా అని నేను కూడా అన్న దగ్గర పోయి తీర్పు తీర్చుకోవాలా? హతసాక్షులుగా చంపబడిన వారికి తీర్పు చేసే అధికారం వాళ్ళకి సింహాసనాలు ఇచ్చి, వాళ్ళ తలల మీద జీవకిరీటాలు పెట్టి వాళ్ళని రాజుల్లాగా చేయబోతున్నాడు దేవుడు యేసు నామములో. బిడ్డారా, తర్వాత మనం వాక్యం చదివాం. అదే వచ్చిన చూడుమా, అదే వచ్చిన చూడు, కింద చూడు, 5వ వచనం పెట్టు, అదే వచనం పెట్టు, ప్రకటన గ్రంథం 25 పెట్టు, 25వ వచనం. 5 అది కాదు, ఓకే. తర్వాత మీకు మరణం వరకు నమ్మకంగా ఉండు, 1-2 అనుకుంటా, ప్రకటన గ్రంథం 2 అనుకుంటా, మరణం వరకు నమ్మకంగా ఉండు, అక్కడ నేను నీకు జీవ కిరీటం ఇస్తాను రాయబడింది. హతసాక్షులకి దేవుడు సిద్ధపరిచి ఉన్న కిరీటం జీవ కిరీటం, అనగా సింహాసనాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. తల మీద కిరీటాలు పెట్టాడు. తల మీద కిరీటం ఉండేది రాజులకి. రాజుల వంటి గౌరవం, రాజుల వంటి ఘనత, రాజుల వంటి స్పెషల్ క్యాడర్, రాజుల వంటి స్పెషల్ డిగ్నిటీ, వాళ్ళకి ప్రత్యేకమైన పరిచారకులు. వాళ్ళు ఏమన్నా ఒక ఎమ్మెల్యే పోయినప్పుడు, ఒక ఎంపీ వచ్చినప్పుడు ఎలా అయితే బాడీ గార్డ్స్ ఉంటారో, ఆ విధంగా ఒక స్పెషల్ క్యాడర్, మనందరితో పొత్తు లేకుండా వాళ్ళు ఒక ప్రత్యేకమైన అంతస్తులో పరలోకంలో దేవునితో పాటు నివసిస్తారు. అది అందరికీ దొరకదు. అది హతసాక్షులకు మాత్రమే దొరికే భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి సింహాసనం దొరుకుతాయి, కిరీటం దొరుకుతుంది. లాస్ట్ మాట 26వ వచనం చూడుమా. 26వ వచనం ఏం రాయబడిందంటే, ప్రకటన గ్రంథం 25:6వ వచనం, రైట్, 2:10లో చూశారు కదా, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. రైట్, ఇప్పుడు పెట్టిమా 26వ వచనం పెట్టు, ప్రకటన 26. చూడండి, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధుల యుందురు, ఇట్టి వారి మీద రెండో మరణం. 5వ వచనంలో ఏముందంటే, హతసాక్షులు మొదటి పునరుద్ధానాలు వేస్తారని ఉంది. ఈ మొదటి పునరుద్ధానాలు వచ్చేవాళ్ళు
దేవుని కోసం చంపబడిన వాళ్ళు అనమాట. అలా చంపబడిన వాళ్ళకి ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారని రాయబడింది. ఈ హతసాక్షులకి రెండవ మరణానికి హతసాక్షుల మీద అధికారం లేదు. గుర్తుపెట్టుకోండి, హతసాక్షుల మీద రెండవ మరణానికి అధికారం లేదు. రెండవ మరణము అంటే ఆరని అగ్ని గంధకములతో మండుకొండం. బిడ్డలారా, ఒకవేళ కానీ ప్రవీణ్ పగడాలన్నా అనుకుందాం ఓకే, అది కాదు అనుకుందాం. ఒకవేళ తాగుడు అలవాటు ఉంటే లోపల ఒకవేళ చేస్తుంటే అనుకుందాం. ఒకవేళ అలవాటు ఉంటే ఆ అలవాటును బట్టి ఇప్పుడు చంపేశారు కదా, చంపేశారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకవేళ చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ యేసు కొరకు చంపబడిన కారణము బట్టి ఇక ఏ తీర్పు కూడా లేకుండా మొత్తం క్షమించబడి రెండవ మరణమైన అగ్నిగుండను దాటి, ఈ అగ్నిగుండానికి హతసాక్షుల మీద ఏ అధికారం లేదు, వాళ్ళకి తీర్పు లేదు, అగ్నిగుండం లేదు. ఒకటేసారి దాటి పరలోక రాజ్యములో బలిపీఠం కిందకి చేరిపోయి అందరికంటే శ్రేష్టమైన చోటును పొందుకుంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. హతసాక్షులు సింహాసనం మీద కూర్చుంటారు పరలోకంలో. హతసాక్షులకి కిరీటాలు పెట్టబడతాయి. నీకు నాకు ఏ కిరీటం లేదు, గుర్తుపెట్టుకో. మనందరం ఏం చేద్దామంటే పరలోకం చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు నీళ్ళు పోసుకుంటూ బతికేద్దాం. మా మామ ఉండేవాడు, లాజరు మామ. అదే మాట ఆయన, అల్లుడా మరే మీరందరూ ముందు పోయి ఉండే కానీ నాకు ఆ చెట్లకు నీళ్ళు పోసే పని నేను ఇప్పిస్తే ఆ పరలోకంలో చెట్లు నీళ్ళు పోసుకుంటూ ఉంటాను. ఇంకంతే చాలు మనకి. రాహేలకు ఒక చెట్లు నీళ్ళు పట్టుకుంటూ ఉంటుంది, నేను ఈ పక్క పాదులు కట్టుకుంటూ ఉంటాను. మా యోన అన్న మా బాంధవ్యాన్ని అంతా తల ఒక పార పట్టుకొని మనం ఇంకా కూలి పనులు చేసుకోవడానికి బతకదాం. కానీ అంతే, సింహాసనం మనకెందుకు వస్తాయి? ఇదిగో రాబోయే రోజుల్లో క్రైస్తవులుగా ఉంటే ఉద్యోగాలు రావంట అంటే చాలు, ఇంకా లైన్లో పడతారు. ఇంకా ఉద్యోగాలు రాకపోతే ఎట చేయాలా, మా అబ్బాయికి ఎట పెట్టాలా, దీనికి ఎట చేయాలా, ఇంక నీకు నాకు నీళ్లు పడుకునే పని తప్ప ఏం దొరకదు చెప్పు. పరలోకం ఏం దొరకదు నీకు నాకు. మా లాజరు మామ ఇప్పటికీ నీళ్ళు పడతా ఉంటాడు, నేను కూడా పోయి నీళ్ళు పడతా, నాతో పాటు అందరూ నీళ్ళు పట్టండి. దేవుడి కోసం ఎట బతకాలా? వీళ్ళని చూడండి. హతసాక్షిగా చనిపోయిన వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మనందరికీ లేని భాగ్యం. సింహాసనాలు వేసి వాళ్ళని సింహాసనాల మీద రాజుల్లో కూర్చోబెడతాడు దేవుడు. వాళ్ళ తలల మీద కిరీటాలు పెడతాడు దేవుడు, జీవ కిరీటాలు పెడతాడు. మన తలల మీద టోపీలు పెడతాడు దేవుడు. మనకేం పెడతాడనా? టోపీ. పోతా కొనుక్కొని పెట్టులో పెట్టుకోబండి. నా పెట్టులో కూడా ఒక 2 టోపీలు పెట్టండి, నేను కూడా ఎత్తుకోపోతాడికి. మనకు టోపీలే, కిరీటాలు ఏమి లేవు. ఏసై కోసం ఏం కష్టపడ్డావు నువ్వు? కొన్ని సంఘాల్లో ఉంటుంది, మేమేం వండాలా భోజనాలా ప్రతి వారమా, మేము తప్ప ఏ దిక్కు లేదు ఈ పాస్టర్ ఇస్రాయల్ పాస్టర్కి అని అంటారు. వీళ్ళకి టోపీలు కూడా ఉండవు. వీళ్ళకి అట్లా అడిగిన టోపీలు కూడా ఉండవు. ఎండిపోయిన మొహం ఒకటి వేసుకొని తిరగతా ఉండాలి ఈదుల్లో. వేస్తారాకి మేమే ఇంకెవరు లేరడా, టోపీలు కూడా లేవు. మీరు నా పెట్టులో మాత్రం 2 టోపీలు పెట్టండి, ఎందుకని మంచిది. పోయేటప్పుడు టోపీలు కూడా ఉండవు. దేవుని కోసం చిన్న పని చేస్తే ఇంక మేము తప్పి అనుకుని మనది. ఇదిగో ఇక్కడ రాడ్లతో కొట్టబడ్డారు, తలని రాడ్డుతో కొట్టారు. 1 దెబ్బ కొట్టారా, 2 దెబ్బలు కొట్టారా, 3 దెబ్బలు కొట్టారా మనకు తెలియదు. తలకాయ దిమ్మెక్కిపోయి మెదడు బయటకు వచ్చింది. పెదాలు నరిగితే 2గా చీలిపోయాయి. వాళ్ళకి జీవ కిరీటం, మనకు టోపీ. నేనే పని చేస్తాను, ఇక్కడ ఎవరు లేరు, నేను ఇస్తేనే జరగత అన్నారా, టోపీ కూడా లే, మీ ఇష్టం. ఇంకా బిడ్డలారా, లోకములో యేసు కోసం ప్రాణాలు అర్పించిన వారికి సింహాసనాలు, కిరీటాలు. 3వది ఏం చెప్పాను? అగ్నిగుండం. పొరపాటున దరిదాపు కూడా వెళ్ళరు వాళ్ళు. అగ్నిగుండానికి వాళ్ళ మీద ఏ అధికారం లేదు. తీర్పుని మొత్తాన్ని దాటుకొని యేసయ్య సింహాసనాల మీదకి ఎగిరి వెళ్ళిపోతారు. యేసు నామములో ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. తీర్పులోనికి రాకుండా మనలాగా వచ్చి లెక్క చెప్పకుండా యేసయ్య ముందు తీర్పు ముందు నిలబడి, మనం రేపు పోదాం కదా, ఖచ్చితంగా మధ్య అందరూ నిలబడాలా. ఇస్రాయల్ పాస్టరా, ఏమే చెప్పావా, బాగా చెప్పావా అని నన్ను అడుగుతాడు దేవుడు. కానీ ప్రవీణ్ అనే దేవుడు లెక్క అడగడు. ప్రవీణ్ అనే తీర్పు లేదు. ప్రవీణ్ అన్నని దేవుడు ఏ విషయం లెక్క అడగడు. అన్న ఏమంటే మొత్తాన్ని దాటుకున్నాడు. ఇక తీర్పు లేదు, అగ్నిగుండం ఛాయి లేదు, మొత్తం ఎగిరి వెళ్ళిపోయాడు అంతే, అక్కడికి ఉన్నతమైన స్థలానికి వెళ్ళిపోయాడు ఈ రోజున. కాబట్టి హతసాక్షులుగా చనిపోతున్న వాళ్ళకి పెద్ద ప్రముఖమైన స్థానం ఉంది పరలోకంలో అని మీరు నమ్మాలి.
భూమి మీద రాయబడిన మాట, బైబిల్ రాయబడిన మాట. జడ్జిలుగా దేవుడు మారుస్తారు, వాళ్ళని న్యాయాధిపతులు అయిపోతారు అక్కడ. మరి ఎవరికి తీర్పు తీస్తారు? దేవతలకు తీర్పు తీరుస్తారా? మనకు తీర్పు తీరుస్తారా? వేల పరిపాలనలో భూమి మీద తీర్పు తీరుస్తారా? మనకు తెలియదు. యేసయ్యలాగా కుర్చీల మీద కూర్చొని, ఒకసారి అన్న కూర్చొని ఫోటో పెట్టుమా, ఒకసారి ఇందాక చూడు ఆ కాలు వేసుకోవడం చూడు, ఒక్కసారి రేపు కిరీటం పెట్టుకొని, అదిగో కిరీటం పెట్టుకొని అదే కాలు మీద కాలు వేసుకొని ఆ మహాసింహాసనం మీద కూర్చుంటే బతుకు ధన్యం అయిపోయింది. వేసున్నాం అలా ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. అన్న జీవితం ధన్యమైపోయింది. నీకు టోపీ, నాకు ఒక టోపీ, ఇంకేడ మన కూర్చునేది కుర్చీలో మర్యాదగా. హోలీ జడ్జి విశ్వాసాలు అందరూ ఒకే ఏరియాలో నీళ్లు పట్టుకుందాం అందరమే. మీరు రేపు పరలోకం వచ్చినప్పుడు, అయ్యా మా పాస్ట్ ఏమో చూడండి, మాకు నెల్లూరు హోలీ జడ్జి మందిరం మాది, నీళ్ళకి చెట్లు నీళ్ళు పట్టాలన్నాడు ఆయన ఏ రోజు చెప్పండి, మేము కూడా నీళ్ళు పట్టుకోవాలా? రండి, పరలోకంలో చెట్లు నీళ్ళు పట్టుకొని బతికేద్దాం. మనకు అంత భాగ్యం ఎట్లాగో లేదు, అది అందరికీ రాదు. నీళ్లు పట్టుకుని తక్కువకుండా మీరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న తీర్పుని దాటేశాడు. అన్నకి తీర్పు లేదు. అగ్నిగుండానికి అన్న మీద అధికారం లేదు. సింహాసనాలు, కిరీటాలు, ఒక రాజరికం, ఒక రాజభోగం, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, Z+ కేటగిరీ ప్రొటెక్షన్లో మనకు అందకుండా ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎలా ఉంటారో అంత రేంజ్లో దేవుడు వాళ్ళని దీవిస్తాడు పరలోకంలో. అది మన కళ్ళతో మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నొక్కడే కాదు, అన్నలా చనిపోయిన, చంపబడిన వందల వేల మంది క్రైస్తవులు రేపటి రోజున ఒక ఉన్నతమైన స్థానంలో ఉండబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు హతసాక్షుల కోసం దేవుడు దాచిపెట్టి ఉంచాడు. కాబట్టి ఇది ఏది దేవుడు తెలియకుండా జరగట్లేదు అక్క, దేవుని తెలిసే జరుగుతుంది. కాబట్టి ఒక గొప్ప దండ్రి అన్న పొందుకున్నాడని సంతోషపడదాం. రేపో ఎల్లుండో నీ మీదకి నా మీదకి ఎవరైనా వచ్చినా, మన ఆధార్ కార్డులు తీసేసినా, రేషన్ కార్డులు తీసేసినా, మీరు ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలా, పరలోకంలో నేను నీళ్లు పట్టాలా. ఆ ఉద్యోగం కావాలంటే ఏం పోయినా నాకు పర్వాలేదు. ఎఫ్రా ఏం నవ్వట్లేదు నువ్వు? సీరియస్ చూస్తున్నామే నేను అన్నా అంకుల్, నీళ్లు పట్టాలా? మనమే నీళ్ళు పెట్టేది ఆడా? సరే పోనీలే, నీళ్ళు పట్టకపోయినా ఏదో ఒకటి దొరకద్ది. ముందు మనం పరలోకంలో స్థానం సంపాదించుకుందాం. రాబోయే రోజుల్లో ఉన్నతమైన కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఒకవేళ మన రేషన్ కార్డులు తీసేసినా, ఆధార్ కార్డులు తీసేసినా, పిల్లలకు జాబు లేకపోయినా, యేసు నామం కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా బ్రతికితే దేవుడు, లేకపోతే పోవటం. అటువంటి గట్టి తీర్మానంతో యేసయ్య కోసం బతకదామని తీర్మానం చేసుకుందాం. ఇక మీదట యూట్యూబ్లో మీరు అన్నని తిట్టే వీడియోలు చూడొద్దు, తాగేడి అవి చూడొద్దు, ఏం చూడొద్దు. ధైర్యం తెచ్చుకొని సాగిపోదాం. ఇక మీదట ఎన్ని జరిగినా ఇదే ధైర్యముతో యేసు కొరకు సాగిపోవుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. హతసాక్షులు దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు, హతసాక్షులు దేవుడు కోరుకున్న వాళ్ళు, హతసాక్షులు దేవుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు, హతసాక్షులు పరలోకంలో రాజులంతే. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించి ధైర్యంగా సాగిపోయే కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.